33 కోట్ల మంది దేవతలు జనవరి నెలలో మేష రాశి వారికి అతిపెద్ద అద్భుతం చూపించబోతున్నారు. ఉండండి, ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారికి రాబోయే నూతన సంవత్సరం ఏదైతే ఉందో జనవరి నెలలో ఒక పెద్ద అద్భుతం అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని మంచి రోజులు బాగా కలిసి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జనవరి నెలలో రాబోయే ఒక మార్పు ఏదైతే ఉందో ఇది మొదట్లో మాత్రం మీకు ఎంతో ఇబ్బందిగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్పు విద్యార్థుల జీవితంలోనూ అలానే ఉద్యోగస్తుల జీవితంలోనూ ఎక్కువగా సంభవించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మార్పు వల్ల మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ భవిష్యత్తుకు మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మేష రాశి వారి చర స్వభావ రాశి కాబట్టి నిర్ణయాల విషయంలో కొంచెం ఊగిసలాగడే మనస్తత్వం ఉంటుంది. అయితే ప్రతి దాంట్లో కూడా డేరింగ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. ఈ సమయం అంతా కూడా మంచిగా ఉండటం వల్ల మీరు భయపడకుండా నిర్ణయాలకు అడుగులు వేసినట్లయితే అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే కొంచెం కోపాన్ని మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ కోపంతోనే మీరు మరుసటి సంవత్సరంలో కూడా ప్రవర్తించినట్లయితే ఇబ్బందులు అయితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కూడా అనవసర విషయాలకి దూరంగా ఉండండి. కోపం తెప్పించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే మీరు సమాధానం ఇవ్వకుండా కొంతకాలం లేదా కొంతసేపు ఆగి సమాధానం ఇచ్చినట్లయితే మీకు ఆ కోపం అనేది చల్లబడుతుంది. కోపంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీకు కూడా తెలియదు. దాని తర్వాత బాధపడడం కన్నా కొంచెం సేపు మౌనాన్ని పాటించుకోవడం మంచిది. అయితే వ్యాపార విషయంలో మాత్రం దేవతల యొక్క అనుగ్రహం ఉండటం వల్ల వ్యాపార పరంగా 3 మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, ఏవైనా మీకు వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైనా ఉన్నట్లయితే అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాలు కానీ నూతన పెట్టుబడులు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. అలానే వ్యాపార ప్రదేశం మార్చడానికంటే కొత్తగా వ్యాపార ప్రదేశం వెతుక్కోవడం కానీ లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మార్చడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. మీకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొన్ని అవకాశాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలు కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు కనుక మీరు భయపడి వెనకడుగు వేసినట్లయితే మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ధైర్యంగా అడుగులు వేయవలసి ఉంటుంది. కొంతకాలం మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఓర్పుతో ముందుకు వెళ్ళండి. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని కనుక వదులుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో మరింత కష్టపడే పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి వచ్చేటువంటి నూతన సంవత్సరం ఏదైతే ఉందో అది బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా మీరు ధైర్యంగా అడుగులు వేయండి. ఇక ఉద్యోగస్తులు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు లేదా ఇతర కారణాల వల్ల మీ యొక్క స్థానం అనేది పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అధిక పని భారం కూడా ఉంటుంది. మీపై బాధ్యతలు పెరగటం వల్ల తెలియని ఒత్తిడి అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగాన్ని అలానే కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఒత్తిడికి అయితే ఎక్కువగానే లోనవుతారు. కాబట్టి ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో లేదా ఇష్టమైన ప్రదేశాల్లో అధిక సమయం కేటాయించడానికి కొంచెం ప్రయత్నించండి. అలానే ఉద్యోగంలో ఉన్న చికాకు కుటుంబం మీద చూపించడం, కుటుంబ సభ్యులతో చికాకుగా వ్యవహరించడం ఇవన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవడం, మీ యొక్క ఏదైతే కోపాన్ని ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే ఈ సమయంలో మీరు అన్నటువంటి కొన్ని మాటలు మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులకి దూరం చేసే అవకాశం కనిపిస్తుంది.
అయితే ఉద్యోగ రీత్యా ఒకప్పుడు ఎవరైతే ఉద్యోగాల కొరకు మిమ్మల్ని అవమానించడం కానీ లేకపోతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మీరు చేసేటువంటి ఉద్యోగం గురించి తక్కువ చేసి మాట్లాడటం ఎవరైతే చేశారో వారందరికీ కూడా మీరు ఒక తగిన గుణపాఠాన్ని సమయంలో చెప్పడం వల్ల లోపల ఏదో తెలియని ఆనందం ఉంటుంది. అంటే మీరు ఎక్కడైతే ఓడిపోతారని హేళన చేశారో అక్కడే మీరు గెలిచి చూపించడం వల్ల ఒక ధైర్యం అలానే గర్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేష రాశి వారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో లేదా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట చెప్పకండి. పూర్తిగా పని జరిగిన తర్వాతే బయటకు చెప్పడం మంచిది. ఈ విధంగా మీరు చెప్పడం వల్ల ఆ పనులు ఏవైనా మధ్యలో ఆగిపోయినా లేకపోతే అవి చేయడానికి మీకు దిష్టి కూడా తగిలేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఆ పనులు ఆగిపోయినప్పుడు మిమ్మల్ని వెటకారించడం కానీ లేకపోతే మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడతారు. ఎలానో పూర్తయిన తర్వాత అందరికీ తెలుస్తాయి కాబట్టి ఏదైనా విజయం సాధించాక లేదా మీరు ఆ పనిలో స్టాండర్డ్ అయ్యాకనే చెప్పుకోవడం మంచిది. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన విషయంలో శుభవార్తలు అయితే తొందరలోనే వింటారు. సంతాన పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానంతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ప్రేమ విషయాలకు వీలైనంత వరకు కూడా కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ప్రేమికుల మధ్య వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు అయితే ఏర్పడతాయి. మీరు కనుక తెగే వరకు లాగినట్లయితే తర్వాత మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అలానే మేష రాశివారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయాలనే భావం అయితే రాశివారిలో ఉండదు. కుదిరితే సహాయం చేయడం లేకపోతే ఊరికనే ఉంటారు కానీ ఒకరు బాగుపడితే చూడలేకపోవడం కానీ లేకపోతే ఒకరు నాశనం అయిపోవాలని కోరుకునే మనస్తత్వం అయితే వీరిలో ఉండదు. కానీ వీరికి ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో దీనివల్ల నలుగురికి చెడ్డగా కనిపిస్తారు తప్ప ఎటువంటి చెడు వ్యసనాలు కానీ లేదా చెడు స్నేహాలు కానీ చాలా తక్కువగానే రాశివారికి ఉంటాయి. మంచి చెడుకి మధ్య ఏదైతే ఉందో దాని యొక్క వివక్షత వీరికి త్వరగానే తెలుస్తుంది. ఎప్పుడు కూడా కుటుంబ భారం కానీ లేకపోతే ఇతర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీరు నడుచుకుంటారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. అలానే దాంపత్య జీవితంలో కూడా మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవతల పార్ట్నర్ నుండి ఎక్కువ ప్రేమను కానీ ఎక్కువ సమయాన్ని కానీ కోరుకుంటారు. అవతల వ్యక్తి నుండి అది దొరకని సమయంలో మాత్రం మీరు చాలా దిగాలు చెందడం కానీ లేదా ఇంకా ఏ విధంగా వారిని మార్చాలని కొంచెం ఆందోళన అయితే కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్కి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అలానే మేష రాశి వారు ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం చాలా పట్టుదలగా ఉంటారు. ఎవరైనా నువ్వు ఫలానా పని చేయలేవు, నీ చేత కాదు అని అన్నట్లయితే ఏదో ఒక విధంగా పని అయితే నేర్చుకోవాలని అనుకుంటారు. వీళ్ళు అంతటి కసి అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో రాసేటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న విధంగా మంచి ర్యాంకులు అయితే సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.